దగ్గుమందు అక్రమ రవాణా రాకెట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత ఉధృతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా అరెస్టైన పోలీస్ కానిస్టేబుల్ అలోక్ లగ్జరీ జీవనం, అసాధారణ ఆస్తులు అధికారులను విస్మయానికి గురిచేశాయి. కొద్ది రోజుల క్రితం అరెస్టైన అలోక్ నివాసంపై లక్నోలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అలోక్ ఆస్తి విలువ, జీవన శైలి చూసి అధికారులు షాక్కు గురయ్యారు. కోడిన్ ఫాస్ఫేట్ అనే పదార్థం కలిగిన దగ్గుమందులు మాదక ద్రవ్యాల చట్టం పరిధిలోకి వస్తాయి. వీటిని సాధారణ వైద్య అవసరాల కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి వాటిని మత్తు కోసం ఉపయోగించే వారికి అక్రమంగా విక్రయించడం ఈ రాకెట్ ప్రధాన లక్ష్యం. ఈ సిరపలను ఉత్తరప్రదేశ్ కేంద్రంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు సరిహద్దుల గుండా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ రాకెట్లో ఒకడైన అలోక్ నివాసం 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో ఉంది. దీని నిర్మాణ ఖర్చు మాత్రమే సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని ఈడీ గుర్తించింది. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఇంటి విలువ దాదాపు 7 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. సోదాల్లో భాగంగా అత్యంత ఖరీదైన లగ్జరీ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ప్రడా, గుచ్చి వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన ఖరీదైన హ్యాండ్ బ్యాగులు, రాడో బ్రాండ్కు చెందిన లగ్జరీ వాచీలతో పాటు విలువైన ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. కేవలం ఒక పోలీస్ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న అలోక్ ఇంతటి అత్యంత విలాసవంతమైన జీవనం ఎలా గడుపుతున్నాడు, ఇంత భారీ మొత్తంలో ఆస్తులను ఎలా సంపాదించగలిగాడనే దానిపై ఈడీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ అసాధారణ సంపదకు మూలాలు దగ్గుమందు రాకెట్ వ్యాపారంతో పాటు ఇతర అక్రమ మార్గాల్లో ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలోక్ దగ్గుమందు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాడని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అతడికి గతంలో నేర చరిత్ర కూడా ఉంది. 2006లో జరిగిన బంగారం దోపిడీ కేసులో అలోక్ అరెస్ట్ అయ్యాడు. అయితే ఆ సమయంలో సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి తప్పించుకోగలిగాడు. దగ్గుమందు రాకెట్ కేసులో ఈ నెలలో అలోక్ను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం దగ్గుమందు రాకెట్ కేసులో ప్రధాన నిందితుడైన శుభం మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. అలోక్ నుంచి స్వాధీనం చేసుకున్న లగ్జరీ వస్తువులు, భారీ ఆస్తులు దగ్గుమందు అక్రమ రవాణా ద్వారా వచ్చిన బ్లాక్ మనీని సూచిస్తున్నాయని, దీనిపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో రాబోయే రోజుల్లో మరికొంతమంది కీలక వ్యక్తులు బయటపడే అవకాశం ఉంది.